శ్రీమాత్రే నమః. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. ఈ సరస్వతీదేవి కూడాను లక్ష్మీ స్వరూపమే. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. కొంతమంది విద్యార్థులు ఏకసంతగ్రాహితత్వంతో విరాజిల్లుతూ ఉంటారు. మరికొందరు పుట్టుకతోనే చదువులేక కొంతకాలానికి విద్యావంతులై మహోన్నతమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటారు. కర్మవశాత్తు అడవిలో మేకలను కాచుకొని తిరిగేటువంటి ఆ యొక్క వ్యక్తి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ ఉన్న సందర్భంలో ఆ వ్యక్తికి యోగవంతమైన జీవితాన్ని కలిగిస్తే ఆ వ్యక్తి పెండ్లాడినటువంటి భార్య వల్ల ఐం విద్య అని ఆ విద్యాలక్ష్మిని చక్కగా ప్రార్థన చేసిన సందర్భంలో ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన మహాకవి కాళిదాసుగా విఖ్యాతి వహించాడు కదా కాళిదాస మహాకవి. ఆయన వ్రాసిన గ్రంథాలు చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇది విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణమే. అలాగే మాటలు రాక మూగవాడుగా పుట్టినటువంటి ఒక వ్యక్తి విద్యాలక్ష్మి ఉపాసన చేసి మూగ కవిగా గొప్ప ప్రఖ్యాతి వహించినటువంటి మూక పంచశతి అనేటువంటి మహాకావ్యాన్ని అందించడం జరిగింది. అది కేవలం విద్యాలక్ష్మీదేవి యొక్క ఉపాసనా బలం వల్లనే జరిగింది. ఆ కావ్యాన్ని ఎవరైతే నిత్యము కూడా పఠిస్తారో మాటలు రాని వారికి మాటలు కూడా వచ్చి తీరతాయి అనేటువంటి ఆ విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల ప్రభావం ఎంత గొప్పదో అనిర్వచనీయమైనదో మనం అర్థం చేసుకోవాలి. అందుచేతనే విద్యాలక్ష్మీదేవి యొక్క ప్రభావం ఏ వ్యక్తి పైన అయితే ప్రభావితం చేయబడుతుందో ఆ వ్యక్తి మహామహిమాన్వితమైనటువంటి కవీశ్వరుడుగా ప్రపంచాన్ని చక్కటి యోగవంతమైనటువంటి దశలోకి తీసుకువెళ్ళటానికి ఈ విద్యాలక్ష్మి సహకరిస్తోంది కదా. మరి అటువంటి విద్యాలక్ష్మికి నమస్కృతాంజలు ఘటిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.